అందరికీ నమస్కారం. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అరిసెలను నేను ఏ విధంగా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలు బూరెలులాగా పొంగుతాయి. ఈ పద్ధతిలో చేస్తే గనక తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మెత్తని కమ్మగా ఉండే అరిసెలు, ఎంతో రుచిగా ఉండే అరిసెలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అరిసెలను మనం చేసేటప్పుడు రేషన్ బియ్యం వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 1 కేజీ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం బియ్యంలో నీళ్లు లేకుండా అన్నీ వడగట్టుకోవాలి. ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని తడిగా ఉన్నప్పుడే ఇలా మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదా మర పట్టించుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకున్న మర పట్టించుకున్న మనం ఇంట్లో పిండి జల్లెడలో వేసుకొని జల్లించుకుంటే మెత్తని పిండి వస్తుంది. పిండి మెత్తగా లేకుంటే అరిసెలు విరిగిపోతాయి. బియ్యాన్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తటి పిండి వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత నూక వచ్చిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఇలా బియ్యాన్ని మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత తడి ఆరిపోకుండా ఒక ప్లేటు కానీ ఒక తడి క్లాత్ కానీ కప్పి పెట్టుకోవాలి. పిండిని ఆరిపోకుండా చూసుకోవాలి. తడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ బెల్లము తీసుకుంటున్నాను. అరిసెలు చేసుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి ఎక్కువగానే తీసుకోవాలి. ఇక్కడ 2 బెల్లం ముద్దలను చూపిస్తున్నాను. ఇక్కడ ఈ బెల్లం వచ్చేసి ఇది సరిగా రాదు. ఎన్నోసార్లు నేను చేసినా సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఈ బెల్లము చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. బూరెల్లాగా పొంగాయి. నూనెలో వేయగానే అరిసెలు చాలా బాగా వచ్చాయి. ఈ బెల్లం తీసుకుంటే పూరీలాగా పొంగినాయి. పూరీలాగా పొంగాలంటే పాకం పట్టే తీరులో కూడా ఉంటుంది. ఇలా 3/4 కేజీ బెల్లం తీసుకొని తురుముకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. బెల్లం కరిగాక వడగట్టుకోవాలి. ఇందులో మంచి బెల్లం కాబట్టి ఇందులో నేను వడగట్టుకోలేదు. అరిసెలు రుచిగా ఉండాలన్నా, గట్టిగా లేకుండా స్మూత్‌గా రావాలన్నా మొత్తం ఈ పాకం పట్టే విధానంలో ఉంటుంది. పాకం లేట్ చేస్తే గనక పాకం తీరు మారిపోతుంది. ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని పాకాన్ని వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా పాకం ఉంట పాకం రావాలి. ఈ పాకం గట్టిగా వస్తే అరిసెలు కూడా గట్టిగా వస్తాయి. సాఫ్ట్‌గా ఉండాలి. ఉంట పాకం వచ్చి ఇలా చేతికి మెత్తగా ఉండాలి. ఇలా సాఫ్ట్‌గా మెత్తగా ఉండాలి. ఇలా పాకం ఉంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి అరిసెలు. తడిపిండిని కొద్ది కొద్దిగా పాకంలో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మొత్తము ఇలా ఉండలు లేకుండా పిండిని మొత్తం కలుపుకోవాలి. బియ్యం పిండిని కొంచెం ఎగస్ట్రా ఉంచుకోవాలి. నాకు ఇక్కడ బియ్యం పిండి కొద్దిగా మిగిలింది. ఎక్కడా ఉంటలు లేకుండా ఇలా మొత్తం కలదిప్పుకోవాలి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ఇలా మొత్తం పిండినంతా కలదిప్పుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. తరువాత ఒక కవర్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చలిమిడి తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని నూనె బాగా వేడి ఎక్కాక
ఒత్తుకున్న పిండి ముద్దను వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. నూనె వేడి ఎక్కాక మాత్రమే అరిసెలను వేసుకోవాలి. అరిసెలు నూనెలో వేయగానే ఇలా పొంగితే గనుక పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు మనకు. ఇవి పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇదిగో పూరీలలాగా పొంగుతున్నాయి. మనం పాకాన్ని పర్ఫెక్ట్‌గా పడితే ఇలా పూరీలలాగా పొంగుతాయి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి నూనె లేకుండా గరిటెతో ఒత్తుకోవాలి. ఇలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి పండుగకు మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయగలరు. ఇలా పిండినంతా ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఇలా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఈ పద్ధతిలో చేస్తే గనక తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మెత్తని కమ్మగా ఉండే అరిసెలను, ఎంతో రుచిగా ఉండే అరిసెలను ఎలా చేశానో ఇప్పుడు చూపించాను. అరిసెలు ఎప్పటికైనా విరిగిపోకుండా ఉండాలంటే మెత్తడి పిండి తీసుకోవాలి. తరువాత మనము పాకం పట్టే తీరులో కూడా ఉంటుంది. పాకము ముదిరితే కనుక అరిసెలు గట్టిగా వస్తాయి. పిండిని తడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అరిసెలు మెత్తగా, మృదువుగా, మంచి రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా. చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు.